మక్తల్ పరిధిలో వారం రోజులుగా త్రాగునీటి కొరత ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే శ్రీహరి అన్నారు. ప్రైవేట్ కేబుల్ సంస్థలు ఇష్టానుసారంగా తవ్వకాలు జరపడం వల్ల మిషన్ భగీరథ పైపులు పగిలి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని చెప్పారు. ప్రభుత్వ అనుమతి లేనిదే తవ్వకాలు జరిపితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఇక మక్తల్, నారాయణపేట, దేవరకద్ర నియోజకవర్గాలకు నీటిని పుష్కలంగా అందిస్తామని ఎమ్మెల్యే శ్రీహరి స్పష్టం చేశారు. అసలు మనకు మొత్తం ఏం ప్రాబ్లం అవుతుంది, దీని ద్వారా మనకు నీటి ఇక్కట్లు వస్తున్నాయి. మరి సత్యసాయిబాబు మనం ఉండగా 2021 వరకు సత్యసాయిబాబు పనిచేసి 2021 నుంచి 2019 నుంచి 2019 22 వరకు దీన్ని ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ మెగావాళ్ళకి ఇచ్చింది. దాన్ని ఏం యాడ్ చేసారు, మిషన్ భగీరథ యాడ్ చేసి మెగావాళ్ళకి ఇచ్చింది. ఆనాటి నుంచి అప్పటిదాకా ఎల్ఎన్టీలో పనిచేస్తున్నటువంటి దీనిలో పనిచేస్తున్నటువంటి ఎంతో మంది ఎల్ఎన్టీ వర్కర్స్ అందరూ కూడా ఏనాడు కూడా ఇబ్బందులు పడకుండా వాళ్ళ జీతాలని మంచి జీతం అంతా చూసుకునేది. ఆ తర్వాత ఎల్ఎన్టీకి ఇచ్చిన తర్వాత ఈ ఎల్ఎన్టీలో పనిచేస్తున్నటువంటి లైన్లకు కూడా ఇబ్బందులకు గురి చేసి వ్యవస్థలు అంతా చిన్న భిన్నం చేసి పడేది. అందుకే మొత్తం ప్రజలు ఆలోచన చేయాలి. ఆ రోజు ఎవరైనా ఉంది కాబట్టి మాట్లాడినాం. మనం టేలెంటర్స్ అవుతాము, మనము ఎండింగ్ లో ఉంటాము. ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మనం నీళ్లు బంద్ అవుతాయి. దయచేసి అర్థం చేసుకోకండి, దీన్ని అక్కడ ఇవ్వకండి. ఏదో మనం మాట్లాడడం జరిగింది. ఆ క్లిప్ కూడా ఉల్లేఖన దొరుకుతామని దొరకలే. మన దగ్గర పసుపరకం స్టార్ట్ అయ్యి మనకి 112 గ్రామాలకు ఇచ్చినటువంటి సత్యసాయిబాబు గారి పుణ్య 7 నీళ్ళు అయినా మనం 20 years మాట్లాడినాం. ఈఎన్సీకి మాట్లాడినాం. ఏంటి అసలు మనకు మొత్తంలో ఏం ప్రాబ్లం అవుతుంది.